ఆగస్టు 19న రాఖీ పండుగ. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీ గాయత్రి గోశాల ఆధ్వర్యం తయారు చేసిన రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆవు పేడలో అందమైన రాఖీలను తయారు చేశారు. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవని, అందుకే ఈ రాఖీలను తయారు చేసి ప్రజలకు అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలుపుతున్నారు. తాను రూపొందిస్తున్న రాఖీలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయంటున్నారు. ప్రతి ఒక్కరూ గో సంరక్షణకు కృషి చేయాలని వారు పిలుపునిస్తున్నారు.